ఒక్క మాట మేడం, చివరిగా ఒక్క మాట, ఒకే ఒక ప్రశ్న. అంటే విజయసాయిరెడ్డి ముసలోడు అయిపోయాడు, ఇంకో 10 ఏళ్ళు ఆగితే చచ్చిపోతాడు, అతని ఆస్తి అంతా మనకు వస్తుంది, సైలెంట్గా ఉండని మీరు అన్నారు అని. చెప్పుతో కొట్టండి. అసలు ఏం మాట్లాడండి, గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టుకొని ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్లు నేను ఆయన అసలు చచ్చిపోతాడు ఏం మాటలేవి? మా ఏమి పని పాటలే కదా ఈ మాటలని. అయ్యండి అతనికి పీస్ఫుల్ గా మీ మీడియా ద్వారా ఒకటి పీస్ఫుల్ గా తన బిడ్డల్ని తీసుకుని తనకి ఏం కావాలనో తను మా అమ్మ మా నాయనతో మాట్లాడుకుంటాడో, లేకపోతే మా చిన్నాయన గారు వస్తున్నాడు ఇప్పుడు ఒక ఆయన అనేసి హైకోర్టు అడ్వకేట్, మా చిన్నాయన మా ఎస్సీ కమిషన్ అడ్వకేట్ ఆయన, మా మామ ఉన్నాడు, మా వెలుగు మామ ఉన్నాడు, వాళ్ళిద్దరు ద్వారా డిఎన్ఏ టెస్ట్ కావాలంటూ ఉన్నాడు. మరి సుభాష్ రెడ్డి గారిని ఏమైనా ఒప్పించే ప్రయత్నం ఉంటుందా? ఆ ప్రొవిజన్ ఉంటుందా కోర్టులో ఏమన్నా? ఏమవసరం, ఇంక అవసరం ఉంటే చేయించుకుంటాను నేను. ఓకే, డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోరు సార్. డిఎన్ఏ టెస్ట్ ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మా అమ్మ మా నాయనకి నేను మరి మా అమ్మ నాకేమైనా డిఎన్ఏ టెస్ట్ చేసి డైటేషన్ నేను పంపించిందా బయటకి? నాకు అవసరం ఉంటే నేను చేయించుకుంటాను. ఎన్డీ తివారీ కేసు చెప్తూ ఉన్నాడు. ఎన్డీ తివారీ గవర్నర్ ఇదే విషయంలో అక్కడ పిల్లోడు వెళ్ళి ఎస్, అది శాంతి గారు చాలాసేపు మాట్లాడారు. మనసు విప్పి తన ఆవేదన అంతా కూడా చెప్పుకునే ప్రయత్నం ఆవిడ చేశారు. సో మదన్మోహన్ తన బాజీ భర్త మదన్మోహన్ చేసిన ఆరోపణ ప్రతి ఒక్కదానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఇప్పుడు భర్తగా ఉన్న సుభాష్ రెడ్డి నాకు ఆవిడికి సంబంధం లేదంటూ బయటకు వచ్చిన ఆడియో నేపథ్యంలో అతని గురించి కూడా, అతను ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ 2 నెలల నుంచి మేము ఇద్దరు మాట్లాడుకోవటం లేదంటూ ఈ విషయాన్ని అయితే బయటికి చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పేరు బయటికి రావటం, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు లాంటిది అలాంటి ఆవిడతో నాకు అక్రమ సంబంధం అంటగడతారంటూ ఆయన మీడియా మీద కూడా పెద్ద ఎత్తున మండిపడిన ఆగ్రహం వ్యక్తం చేసిన ఇదంతా కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శాంతి గారు బయటకు వచ్చారు. బిగ్ టీవీ ముందు మొత్తం ఉద్యోగానికి సంబంధించి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన భర్త తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధమైన పరిస్థితుల్లో తాము విడిపోవాల్సి వచ్చింది, ఏ విధంగా సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే అన్నిటికీ కూడా ఆవిడ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డి పరిస్థితికి మాత్రం ఎందుకు సుభాష్ రెడ్డి ఈ టైంలో, ఈ కష్టకాలంలో, ఈ క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో ఎందుకు సుభాష్ రెడ్డి, ఆవిడ భర్త అయిన సుభాష్ రెడ్డి ఎందుకు అండగా నిలవట్లేదు? ఈ టైంలో వాస్తవంగా ఏ భర్త అయినా తన భార్య కష్టాల్లో ఉన్నప్పుడు, తన భార్య మీద లోకమంతా చుట్టముడితే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో, తన భార్య మీద ఏకకాలంలో దాడులు చేస్తున్న సందర్భంలో మద్దతుగా పక్క నుండి భుజాన్ని చెయ్యేసి నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వాల్సిన సుభాష్ రెడ్డి ఎందుకు రావటం లేదు? బహుశా శాంతి గారిని మనం అదే ప్రశ్న అడిగాం, ఎందుకు సుభాష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటున్నారంటే ఆవిడ ఒక కీలకమైన అంశాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. అదేంటంటే ఆవిడ మొదటి భార్య, ఎవరైతే సుభాష్ రెడ్డి మొదటి భార్యని మీరు ప్రశ్నించాలి, ఆవిడ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మీరు ఆవిడని అడగండి అన్నారు. అంటే ఇందులో చాలా కీలకమైన వ్యవహారం మరొకటి ఉంది. బేసిక్గా ఆయన విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నారా, విడాకులు తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారా అన్న విషయం కూడా ఇక్కడ శాంతి గారికి క్లారిటీ లేదు. ఆవిడ క్లియర్గా చెప్తూ ఉన్నారు, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ రోజు సుభాష్ రెడ్డి చెప్పిన మాటలు నేను నమ్మాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే మొదటి భార్య విడాకులు తీసుకోలేదేమో అని అనుమానం కలుగుతోంది. సో ఇప్పుడు సుభాష్ రెడ్డిని అడ్డుకోవటంలో, నా వైపుకు రాకుండా నాకు సపోర్ట్ చేయకుండా సుభాష్ రెడ్డిని గత 2 నెలల కాలం నుంచి హైదరాబాద్లో ఉంచడం వెనక ఆయన మొదటి భార్య హస్తం ఉంది అనేది ఆవిడ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ సుభాష్ రెడ్డి దీనిపైన నోరు విప్పాలి. ఖచ్చితంగా నిజంగా ఆయన పెళ్లి చేసుకున్న భర్త అయితే, నిజంగా అగ్నిసాక్షిగా 3 తాళి కట్టిన భర్త అయితే, ఆవిడతో సంసారం చేసి ఒక బిడ్డను కన్న భర్త అయితే ఎందుకు భార్యనట్ట నిట్ట నిలువున సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయాడు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది సుభాష్ రెడ్డి ఇక్కడ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆయన ఒక లాయర్, నలుగురికి న్యాయం చేయాల్సిన ఒక న్యాయవాది తన భార్య కష్టాల్లో ఉంటే తనతో బిడ్డను కానీ సంసారం చేసి ఈరోజు అవమానాల పాలవుతూ ఉన్న, అనేక దాడులకు గురవుతున్న, వ్యక్తిత్వ హననానికి గురవుతూ ఉన్న తన భార్య కష్టాల్లో ఉంటే సుభాష్ రెడ్డి ఎందుకు హైదరాబాద్లో దాక్కుంటూ ఉన్నారు, ఎందుకు అజ్ఞాతంలో ఉంటూ ఉన్నారు? నిన్న వాస్తవానికి సుభాష్ రెడ్డి కోసం మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆయన ఎక్కడ కూడా దొరకటం లేదు. ఫోన్ ఎత్తుతున్నారు, పలానా బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం అనగానే కట్ చేస్తున్నారు. ఎందుకు ఆయన రహస్యంగా ఉంటున్నారు? ఈ టైంలో ధైర్యంగా ముందుకు రావాలి కదా. లేకపోతే ఆయన ఆల్రెడీ తన భార్యా పిల్లలు ఉండగా, ఎందుకంటే ఫోన్ ఆడియోలో ఆయన చెప్తూ ఉన్నారు నాకు ఫ్యామిలీ ఉంది అని, భార్యా పిల్లలు ఉండగా మళ్ళీ నమ్మించి మోసం చేసి శాంతి గారిని ఏమైనా పెళ్లి చేసుకున్నారా?
ఎందుకు ఆ క్లాష్ ఏమొచ్చింది? అవసరమైతే సుభాష్ రెడ్డి గారికి అలాంటి మోసం చేస్తే నేను కోర్టులో తేల్చుకుంటాను అంటూ శాంతి గారు ఆ మాట కూడా అంటూ ఉన్నారు. అంటే ఏం జరిగింది తెర వెనక? ఎందుకు సుభాష్ రెడ్డి ఆల్రెడీ భార్యా పిల్లలు ఉండగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అది కూడా ఒక రెడ్డి, సుభాష్ రెడ్డి, ఒక అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి, ఒక ఎస్టీ ట్రైబ్కి చెందిన ఒక గిరిజన మహిళను మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు ఆవిడతో బిడ్డను కన్నారు? ఈరోజు అదే గిరిజన మహిళ కష్టాల్లో ఉంటే, అవమానాల పాలవుతుంటే భర్త అయిన అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి ఎందుకు ఆవిడికి సపోర్ట్ చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఒక్కసారి సుభాష్ రెడ్డి గారిని మాట్లాడించే ప్రయత్నం ఫోన్లో చేద్దాం. ఆయన నంబర్ కూడా ఉంది మన దగ్గర, ఒకసారి ట్రై చేయండి. సుభాష్ రెడ్డికి ఫోన్ కాల్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము. మీ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సుభాష్ రెడ్డి. రింగ్ అవుతుంది, ఒకసారి చూద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. సుభాష్ రెడ్డి గారు రెగ్యులర్గా వాడుతున్న నంబర్, రెగ్యులర్గా యూజ్ చేస్తున్న నంబర్, దానికి మా బిగ్ టీవీ ల్యాండ్లైన్ నంబర్ నుంచి 040 నుంచి వస్తుంది. పుట్టిన తమ్ముడికి సంబంధించి రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. అది తెలిస్తే, ఒకవేళ పొరపాటున సోషల్ మీడియా ఆ పిల్లలు చూస్తే, టీవీ ఆ పిల్లలు చూస్తే, ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న 9 ఏళ్ళు కూడా లేని ఆ చిన్నారుల మనసు ఎంత తల్లడిల్లిపోతుంది. అంటే ఏ బిడ్డలకి రాని పరిస్థితి, ఏ ఆడబిడ్డలకి రాని పరిస్థితి ఇప్పుడు శాంతి గారి ఇద్దరు పిల్లలకు వచ్చింది. ఏ భార్యకు, ఏ మహిళకు, ఏ ఉద్యోగికి రాని దారుణమైన పరిస్థితి శాంతి గారికి వచ్చింది. అలాగే ఎవరూ ఫేస్ చేయలేని ప్రాబ్లం ఆ మదన్ మోహన్ అనే భర్తకి ఇప్పుడు వచ్చింది. సో ఈ కథకు ముగింపు ఇప్పుడు సాక్షాత్తు ఒక ఎంపీ పైనే ఇప్పుడు రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి, రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆయన క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు, కానీ ఎవరూ నమ్ముతున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో దీని ముగింపు ఏంటనే ప్రయత్నంలో భాగంగా బిగ్ టీవీ ఒకసారి శాంతి గారితో మాట్లాడుతోంది. ఆవిడ అనుమతి తీసుకుని ఆవిడని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. శాంతి గారు నమస్తే. ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చేయటం ద్వారా మిమ్మల్ని దోషిగా నుంచోబెట్టి, ఇవాళ మీ మీద ఏవో ఆరోపణలు వచ్చాయి కాబట్టి మిమ్మల్ని బోన్లో నుంచోబెట్టి కోచింగ్ చేసే ఉద్దేశం మాకు ఎక్కడా లేదండి. డిస్క్లైమర్ ముందుగానే చెప్తున్నాం. ఒక మహిళగా ఈరోజు మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో మీ తప్పు ఎంత ఉంది, అవతల వాళ్ళ తప్పు ఎంత ఉందా అనేది మేము బేరీజ్ వేసి, లేకపోతే తూకం వేసి మిమ్మల్ని దోషిగాను నిర్దోషిగాను మేము ప్రకటించే అవకాశం, ట్రయల్ చేసే అవకాశం కానీ ఆ బాధ్యత కానీ మాది కాదు. ఆ తప్పు కూడా మేము చేయటం లేదు. ఒకసారి వాట్ ఫ్యాక్ట్ ఏంటని చెప్పే ఉద్దేశంలో భాగంగా మిమ్మల్ని ఇవాళ మాట్లాడిస్తూ ఉన్నాం. ఒక్కసారి స్పష్టంగా చెప్పండి శాంతి గారు, మొన్న మీరు ప్రెస్ మీట్లో చెప్పిందే మరొక్కసారి అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు పుట్టిన ఆ బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి గారేనా? అవును సార్. మీరు సుభాష్ రెడ్డి గారితో దిగిన ఒక ఫోటో బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోను ఆ రోజు ప్రెస్ మీట్లో చూపించారండి. అవునవును. సో అలాగే మా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయండి. హాస్పిటల్లో అనుకుంటా బహుశా కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు ఎవరో. సుభాష్ రెడ్డి గారు ఆ పసిబిడ్డ, బహుశా అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఎత్తుకుని ఉన్నారు. అది హాస్పిటల్లో అండి ఆ ఫోటో? అవును సార్, హాస్పిటల్లో ఫోటో. ఎక్కడ? వైజాగ్ అపోలో అండి? అక్కడే. ఇది బిడ్డని మీకు ఒకవేళ చూసే అవకాశం లేదు కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. బిడ్డని ఎత్తుకుని హాస్పిటల్లో ఉన్నారు ఆయన. అవును, అప్పుడే బేబీని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ ఫోటో ఆయనకి బేబీతో వచ్చిన ఫస్ట్ ఫోటో అది మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తీశాడు. బిడ్డను చూడగానే ఒక తండ్రిగా తన పుట్టిన బిడ్డను చూడగానే ఎంత ఆనందంతో, తన్మయంతో, సంతోషంతో ఉంటాడో అదే ఆనందం, అదే సంతోషం ఆయన కళ్ళల్లో కనిపిస్తోంది ఈ ఫోటోలో మాకు. శాంతి గారు చెప్పండి. ఇంకొక ఫోటో కూడా ఎన్ని సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఫోటోలు పెడుతూ ఉన్నామండి. ఇంకొకటి సమ్ పూలతో డెకరేట్ చేస్తుందండి. బిడ్డని అందులో కూర్చోబెట్టారు, పూలతో రౌండ్గా ఒకటి డిజైన్ చేస్తుంది. క్రాడల్ ఫంక్షన్ అది వైజాగ్ లో. క్రాడల్ ఫంక్షన్ అది ఏం ఫంక్షన్ అండి? క్రాడల్ ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అంటారు కదా, అది ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అండి. అక్కడ మీరు అవతల పక్క నవ్వుతూ నిలబడ్డారు, యువతల పక్క సుభాష్ రెడ్డి గారు నవ్వుతూ నిలబడ్డారు. ఇద్దరు బిడ్డను ఎత్తుకుని ఉన్నారు. అవునండి. నెక్స్ట్ ఇంకొక సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఫోటోలు అండి ఇవన్నీ. తర్వాత ఒక ఫోటోలో మీరు పచ్చ శారీతో ఉన్నారండి. అప్పటికి బాబు పుట్టలేదు, బహుశా బేబీ బంప్స్ అంటారు కదా. ఆయన మీ ఊమ్ మీద చేయేసి ఉన్నప్పుడు
మిమ్మల్ని హత్తుకుని ఉన్నారు. ఆయన అంటే పుట్టబోయే బిడ్డని పుట్టబోయే బేబీ బంప్స్ అంటారు కదా, వాటిని బహుశా చూస్తున్నట్టున్నారు ఆయన. ఇది ఎప్పుడు ఫోటో అండి? కాదు, అది డెలివరీకి వెళ్లే ముందు తీసిన ఫోటో. అది కూడా మా ఫ్రెండ్ మాతో ఉన్నాడు, అబ్బాయి హాస్పిటల్లో అంతా కూడా తోడుగా ఉన్నాడు, రమణారావు అని, అతను తీసిన ఫోటో అది. లాస్ట్ ఇంకా జస్ట్ బిఫోర్ హాస్పిటల్ కి జాయిన్ అవ్వడానికి వెళ్ళే ముందు తీసిన ఫోటో అది. ఓకే, నెక్స్ట్ డెలివరీకి వెళ్లే ముందు తీసుకున్న ఫోటో అది. నెక్స్ట్ ఇంకొక ఫోటో ఉంది మేడం. ఇది బహుశా ఇదేదో గృహప్రవేశం లాగా అనిపిస్తోంది. మీరు అప్పటికి గర్భవతిగా ఉన్నారా లేదో అర్థం కావట్లేదు, కానీ చాలా మంది జనాలు ఉన్నారు. కింద ఒక పంతులు గారు కూర్చుని ఉన్నారు. బహుశా సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు కనుక ఎట్లా అయితే చేస్తుంటారో ఒక పూజా కార్యక్రమం జరుగుతుంది. మరి ఎక్కడో అది? అవునవును, మా ఇంటిదే. అంటే గృహప్రవేశం మేడం అది? గృహప్రవేశమే అండి, సత్యనారాయణ వ్రతమే అది. ఇది ఎక్కడ మేడం, ఎక్కడ ఇల్లు అండి? ఇక్కడే తాడేపల్లి చెప్తున్నాడుగా అతను, మదన్ మోహన్ విల్లా అని, ఆ విల్లా గృహప్రవేశం అది. ఓకే, అక్కడ మీరు సుభాష్ రెడ్డి గారు వెళ్ళారు, అప్పటికి బిడ్డ పుట్టలేదు. మా అత్తమ్మ, మా వదిన. పక్కన ఉన్నది అత్తమ్మ వదిన అంటే సుభాష్ రెడ్డి గారు అమ్మ అక్క? అమ్మ అక్క. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా కనపడుతుంది. ఏదో హాస్పిటల్లో, సారీ ఏదో దేవాలయంలో మీరు ఆయన కూర్చుని ఉన్నారండి, బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉన్నారు. అవును, ఆశీర్వచనం అది, దుర్గా టెంపుల్లో ఆశీర్వచనం జరుగుతుంది. అక్కడ అత్తమ్మ, వదిన పిల్లలు, అన్న, వదిన పిల్లలు ఉన్నారు. ఇదంతా కూడా వైజాగ్ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేడం? అయిన తర్వాత. వైజాగ్ లో ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ లేనండి, ఇక్కడికి వచ్చాకే ప్రెగ్నెన్సీ. ఇదంతా సుభాష్ రెడ్డి గారితో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఫ్యామిలీ కదా సార్, ఇంకా మరి మేము ఫ్యామిలీ సంసారం, బాబు ప్రెగ్నెన్సీ, బాబు ఇంకా అన్ని అత్తమ్మ వాళ్ళు వచ్చారు, మరి గుడికి వెళ్ళాం. మా గుళ్ళో వాళ్ళు తీసుంటారు. అంటే ఇప్పుడు పుట్టిన బాబుతో సుభాష్ రెడ్డి గారు ఎలా ఉంటారండి? అంటే నేనేది అదే తండ్రిగా, అదే ప్రేమ, అదే అభిమానం. బాబు ఎప్పుడు ఆయన చేతిలోనే ఉంటాడు. ఏ ఫోటో అయినా చూసుకోండి మీరు, నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నిట్లో బాబు 99% ఆయన చేతిలోనే ఉంటాడు. సో దట్ హీ లవ్స్ హిస్ సన్ అంతే. ఓకే, ఇప్పుడు బాబు ఎక్కడ ఉన్నారండి మేడం? మీ దగ్గరే ఉన్నారా? నా దగ్గర. నా చైల్డ్ అండి తను, ఇంకా 1 year 3 months అవుతుంది ఇప్పుడు తనకి. కానీ నిన్న ఒక ఆడియో బయటకు వచ్చిందండి. అంటే బహుశా ఇది మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో, మిమ్మల్ని ఒప్పించాలని ఉద్దేశంతో అడగట్లేదు, కానీ జనాలకు ఒక క్లారిటీ ఇవ్వటం కోసం. మదన్ మోహన్ తరపు లాయర్ అనే పేరుతో ఒక వ్యక్తి కాల్ చేసి సుభాష్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ అది. బేసిక్గా అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం, కాల్ రికార్డ్ చేయకూడదు. మరి ఈ వ్యక్తి ఏ ఉద్దేశంతో సుభాష్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డ్ చేశాడు మాకైతే తెలియదు. అది సుభాష్ ఛాలెంజ్ చేస్తాడులేండి ఆ అడ్వకేట్. ఒకవేళ కనుక సుభాష్ కనుక